హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లాస్ట్ వీడియోలో మనం ఎన్రోల్మెంట్ అప్లికేషన్ ఇన్స్ట్రక్షన్స్ చూసాం కదా. సో ఈ వీడియోలో ఎన్రోల్మెంట్ అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలో చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎన్రోల్మెంట్ అప్లికేషన్ ని ప్రింట్ తీసుకోవాలి. మనకి హైకోర్ట్ గేట్ 4 ఎదురుగా చాలా జిరాక్స్ షాప్స్ ఉంటాయి, మీరు అక్కడైనా తీసుకోవచ్చు. సో లెజర్ పేపర్ పైన ప్రింట్అవుట్ తీసుకోవాలి. ఎన్రోల్మెంట్ అప్లికేషన్ అనేది మీరు అఫీషియల్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. నేను అఫీషియల్ వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, సో అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. అప్లికేషన్ ప్రింట్ తీసుకున్న తర్వాత హైకోర్టులో ఉన్న బ్యాంక్లో మనం చలాన్ పే చేయాలి. సో లాస్ట్ వీడియోలో చెప్పినట్టు ఓబీసీ వాళ్ళకైతే 750 రూపీస్ అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 125 రూపీస్. సో చలాన్స్ పే చేశాక మనకు ఒక రిసీట్ అనేది ఇస్తారు. బ్యాంక్ వాళ్ళైతే మనకి ఇలా ఇస్తారు. సో ఫస్ట్ ఉన్న క్యాండిడేట్ కాపీ మన దగ్గరే ఉంచుకోవాలి. అండ్ సెకండ్ వచ్చేసి ఇక్కడ టు బి అటాచ్ టు అప్లికేషన్ ఉంది కదా, ఇది మనం మన ఎన్రోల్మెంట్ అప్లికేషన్కి అటాచ్ చేసి వాళ్ళకి సబ్మిట్ చేయాలి. సో ఇక్కడ డీటెయిల్స్ చూస్తే మనకి బ్యాంక్ రిఫరెన్స్ నెంబర్ ఇదంతా అవసరం లేదు. సో నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ అండ్ అడ్రస్ కూడా రాయాలి, ఇక్కడ ఫుల్ అడ్రస్. అండ్ ఇక్కడ వచ్చేసి ఒకటి అమౌంట్ 600 రూపీస్ అండ్ ఇంకోటి వచ్చేసి 150. సో ఇక్కడ కూడా నేమ్ అండ్ అడ్రస్. సో ఇది వచ్చేసి మనకి ఫస్ట్ పేజ్ ఫ్రమ్ ఎక్కడి నుంచి అయితే అప్లై చేస్తున్నారో అది, అండ్ నేమ్ అడ్రస్ అంటే ప్లేస్ ఆఫ్ ప్రాక్టీస్ రాయాలి, ఇక్కడ మీరు ఎక్కడైతే ప్రాక్టీస్ చేయాలనుకుంటున్నారో ఆ ప్లేస్, అండ్ డేట్, ఇక్కడ సిగ్నేచర్, అండ్ ఇక్కడ ఆల్సో డేట్, మీరు ఏ రోజు అయితే అప్లై చేస్తున్నారో ఆ డేట్ వేయాలి ఇక్కడ. అండ్ ఇక్కడ ఒక ఫోటో కూడా పేస్ట్ చేయాలి. అండ్ సేమ్ ఇక్కడ కూడా బి దగ్గర కూడా వచ్చేసి సేమ్ ఫ్రమ్ నేమ్ అడ్రస్ అండ్ మొబైల్ నెంబర్, అండ్ మీరు ఏ మంత్లో పాస్ అయ్యారో ఆ మంత్ అండ్ ఇయర్ ఇక్కడ రాసేసి, అండ్ ఏ యూనివర్సిటీ అండ్ ప్లేస్, ఆ యూనివర్సిటీ ఎక్కడ ఉందో ఆ ప్లేస్, అండ్ డేట్, సిగ్నేచర్ సేమ్. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ఫస్ట్ పేజ్. పేజ్ నెంబర్ 1కి కంటిన్యూయేషన్. ఇక్కడ చూడండి సి అని ఉంది, ఇందాక ఏ అండ్ బి చూసాం, ఇది సి. ఫార్మ్ నెంబర్ 8, ఇక్కడ చూడండి ఇన్స్ట్రక్షన్స్ టు ద అప్లికెంట్స్. సేమ్ ఇది మనం లాస్ట్ వీడియోలో పాయింట్ నెంబర్ 6లో చూసాం కదా. ఎవరైనా ఏదైనా ట్రేడ్ ఆర్ బిజినెస్ లో ఉన్నా, లేకపోతే ఎవరిపైన ఛార్జ్ షీట్ ఫైల్ అయి ఉన్నా, దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని ప్రొడ్యూస్ చేయాలని చెప్పి అన్నాం కదా. సో సేమ్ పాయింట్స్ ఇక్కడ కూడా చెప్పారు, అవన్నీ ప్రొడ్యూస్ చేయాలని చెప్పి ఇచ్చారనమాట. సో నేమ్ ఆఫ్ ది అప్లికెంట్ బ్లాక్ లెటర్స్ లో రాయాలి, అంటే క్యాపిటల్ లెటర్స్ లో మీ నేమ్ రాయాలి. సో సర్ నేమ్ ఫస్ట్ ఉండాలి, మీ సర్ నేమ్ ఫస్ట్, తర్వాత మీ నేమ్. అండ్ నేమ్ ఆఫ్ ది అప్లికెంట్ యాజ్ ఎంటర్డ్ ఇన్ ద లా డిగ్రీ సర్టిఫికేట్, అంటే లా డిగ్రీ సర్టిఫికేట్ లో ఎలాగైతే మీ నేమ్ ఉందో సేమ్ అలాగే ఇక్కడ కూడా రాయాలి. అండ్ ఇక్కడ పర్మనెంట్ అడ్రస్, ఇక్కడ టెంపరీ అడ్రస్ ఏదైనా ఉంటే అది. అండ్ ఇక్కడ మీరు అడ్వకేట్ గా అడ్మిట్ చేస్తున్నట్టు రాయాలి. సో ఇక్కడ మీ నేమ్ అండ్ సన్ ఆర్ డాటర్ ఆఫ్ మీ ఫాదర్ నేమ్ ఇక్కడ రాయాలి. అండ్ ఇక్కడ ఒక ఫోటో కూడా మనం పేస్ట్ చేయాలి. సో పేజ్ నెంబర్ 1లో అండ్ ఇక్కడ కూడా ఒక ఫోటో అనేది పేస్ట్ చేయాలి, కింద అడ్వకేట్ సైన్ అనేది ఉండాలి. సెకండ్ పేజ్, ఇక్కడ వచ్చేసి మన నేషనాలిటీ రాయాలి, ఇండియా. అండ్ ఇక్కడ వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్, అండ్ ఇక్కడ వచ్చేసి మీరు ఎక్కడైతే ప్రాక్టీస్ చేయాలనుకుంటున్నారో ఆ హైకోర్ట్, తెలంగాణ హైకోర్ట్. అండ్ ఇక్కడ వచ్చేసి మీరు డిగ్రీ చేసుంటే ఇక్కడ డిగ్రీ అప్లికబుల్ అని రాసేసి ఇక్కడ డీటెయిల్స్ రాయాలి, ఏ కాలేజ్లో డిగ్రీ చేశారో అదంతా. అండ్ డిగ్రీ చేసలేకపోతే నాట్ అప్లికబుల్ రాసేసి ఇక్కడ మీ సైన్ చేయాలి, సైన్ నాట్ మ్యాండేటరీ. ఇక్కడ వచ్చేసి ఈ బోర్డ్, ఇంటర్మీడియట్ బోర్డ్ రాయాలి. అండ్ ఏ మీడియం, ఇంగ్లీష్ ఆర్ తెలుగు అది. ఈ థర్డ్ పేజ్లో మీరు ఏ యూనివర్సిటీ నుంచి లా కంప్లీట్ చేశారో ఆ యూనివర్సిటీ నేమ్ అండ్ డిపార్ట్మెంట్, బీఏనా బీబీఏనా అనేది ఇక్కడ రాయాలి. అండ్ ఏ ఇయర్ నుండి ఏ ఇయర్ వరకు లా కంప్లీట్ అయింది అది, అండ్ ఏ మంత్లో కంప్లీట్ అయింది, ఏ ఇయర్లో కంప్లీట్ అయింది. సో ఇక్కడ నేమ్ ఆఫ్ ది కాలేజ్, మీ కాలేజ్ నేమ్ ఇక్కడ రాయాలి. అండ్ అటెండెన్స్ ఉందా అని అడుగుతున్నారు ఇక్కడ, సో ఎస్. అండ్ 3 yearsలోనా 5 yearsలోనా, సో అది రాయాలి. అండ్ మీడియం, ఇంగ్లీష్ ఆర్ తెలుగు అది రాయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి అవుట్ సైడ్ టెరిటరీ ఆఫ్ ఇండియా అని ఉంది కదా. సో మీరు బయట కంట్రీలో, ఇండియాలో కాకుండా బయట కంట్రీలో లా చేసుంటే అప్పుడు ఇవన్నీ ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో వేరే కంట్రీలో చేసుంటే ఆ యూనివర్సిటీ నేమ్, డిగ్రీ నేమ్, అండ్ ఆల్సో ఏ ఇయర్లో కంప్లీట్ అయింది ఆ ఇయర్, అండ్ ఏ కంట్రీ అండ్ యూనివర్సిటీ ఎక్కడ ఉందో ఆ ప్లేస్. సో ఇవన్నీ మెన్షన్ చేయాలి. ఇది మీరు వేరే ఇండియాలో చేసుంటే నాట్ అప్లికబుల్ రాసిస్తే సరిపోతుంది. సో ఇక్కడ బారిస్టర్ అని ఉంది చూడండి, మీరు బయట కంట్రీలో చేస్తే బారిస్టర్ అంటారు, లైక్ యూకే. సో అప్పుడు ఈ డీటెయిల్స్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. అండ్ చేసి ఉండకపోతే నాట్ అప్లికబుల్, సేమ్ యాజ్ ఇట్ ఈస్. అండ్ ఇక్కడ వచ్చేసి 3 yearsలోనా 5 yearsలోనా అని. సో 5 yearsలో. అండ్ ఏ యూనివర్సిటీలో కంప్లీట్ అయింది అండ్ ఎక్కడ. ఫోర్త్ పేజ్లో ఇక్కడ నేచర్ ఆఫ్ ది సర్టిఫికేట్ అని ఉంది కదా. సో ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్లో ట్రూ కాపీ ఆఫ్ ఎస్ఎస్సి, అంటే ఎస్ఎస్సిలో మీ డేట్ ఆఫ్ బర్త్ ట్రూ అని చెప్పి దీనిపైన టిక్ చేయాలి. అండ్ ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ వచ్చేసి మీరు ట్రూ కాపీ ప్రొడ్యూస్ చేసినట్టు ఇక్కడ దీనిపైన టిక్ చేయాలి. అండ్ గ్రాడ్యుయేషన్లో కూడా సేమ్ డిగ్రీ సర్టిఫికేట్ ట్రూ కాపీ ప్రొడ్యూస్ చేస్తున్నట్టు దానిపైన టిక్ చేయాలి. అండ్ లా డిగ్రీ కూడా ఒరిజినల్ ప్రొవిజనల్ పెట్టారా లేకపోతే లా డిగ్రీ సర్టిఫికేట్ పెట్టారా, ఏదైతే అది దానిపైన టిక్ చేయాలి. సో ఇది వచ్చేసి మీ క్యారెక్టర్ గుడ్ క్యారెక్టర్ అని, మీరు అడ్వకేట్గా ఫిట్ అని చెప్పి ఇక్కడ మీరు 2 advocates సైన్ చేయించాలి ప్రూఫ్గా. సో ఒకరు 5+ years ఎక్స్పీరియన్స్ ఉన్న అడ్వకేట్తో అండ్ ఇంకొకరు 3 years ఎక్స్పీరియన్స్ ఉన్న అడ్వకేట్తో సైన్ చేయించాలి ఇక్కడ. అండ్ ఇక్కడ వచ్చేసి మీరు అడ్వకేట్గా ఎన్రోల్ అవ్వాలంటే మీరు ఏ ట్రేడ్లో ఆర్ బిజినెస్లో ఉండకూడదు.
సో ఇక్కడ ఇవాళ అదే అడుగుతున్నారు. మీరు ఏదైనా పార్ట్ టైమ్‌లో గానీ, ఏదైనా బిజినెస్ ఆర్ ట్రేడ్‌లో ఉన్నారా అని చెప్పి. ప్రీవియస్‌గా గానీ, ఇప్పుడు ప్రెజెంట్‌గా గానీ. సో ఉండుంటే గనుక యెస్ అండ్ ఐ ప్రొడ్యూస్డ్ ఆల్ ది డాక్యుమెంట్స్ అని చెప్పి రాయాలి. నో అయితే నో. అండ్ ఇక్కడొచ్చేసి హ్మ్. అన్ని మీరు పర్టిక్యులర్స్ అన్ని దానికి సంబంధించి ప్రీవియస్ బిజినెస్‌కి సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ అనేవి ప్రొడ్యూస్ చేశారా అని. ఒకవేళ చేసుంటే యెస్. చేయకపోయి ఉంటే అసలు మీరు అడ్వొకేట్‌గా అడ్మిట్ అవ్వరు. సో కంపల్సరీ ప్రొడ్యూస్ చేయాలి. సో యెస్ ఐ ప్రొడ్యూస్డ్ అని రాసేయాలి ఇక్కడ. అండ్ ఇక్కడొచ్చేసి ఇక్కడ మీరు మీ ప్రీవియస్ ఏదైనా మీరు ఎక్కడైతే వర్క్ చేశారో ఆ సర్వీస్ నుంచి మీరు సస్పెండ్ అయ్యారా అని అడుగుతున్నారు. సో యెస్ అయితే రీజన్ రాయాలి దానికి సంబంధించి. ఇంకేమైనా డాక్యుమెంట్స్ ఉంటే ప్రొడ్యూస్ చేయాలి. నో అయితే నాట్ అప్లికబుల్. అండ్ ఇంకేదైనా ఇన్సిడెంట్ మీ క్యారెక్టర్‌ని ఏమైనా ఎఫెక్ట్ చేశాయా అని అడుగుతున్నారు. సో దానికి కూడా ఏమైనా చేసుంటే యెస్ అని సో దాని గురించి డీటెయిల్‌గా రాయాలి. నో అయితే నథింగ్ నిల్. ఫిఫ్త్ పేజ్‌లో ఇక్కడ మీరు ఇండియాలో గాని, ఔట్‌సైడ్ ఇండియాలో గాని కన్విక్ట్ అయ్యి ఉన్నారా అని అడుగుతున్నారు. అంటే జైలుకెళ్లారా అని అడిగారు. సో యెస్ అయితే ఇక్కడ దానికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ పైన ఏదైనా క్రిమినల్ కేస్ పెండింగ్‌లో ఉందా అని అడుగుతున్నారు. ఒకవేళ పెండింగ్‌లో ఉంటే మీరు కేస్ డీటెయిల్స్ రాయాలి. అండ్ కోర్ట్ నేమ్, కేస్ నంబర్, డేట్ ఇవన్నీ రాయాలి. అండ్ దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా అన్ని ప్రొడ్యూస్ చేయాలి. నో అయితే నో. అండ్ నెక్స్ట్ మీరు ఏదైనా కేస్‌లో ఇన్సాల్వెంట్ అయ్యి ఉన్నారా? సో దానికి సంబంధించిన డీటెయిల్స్ రాయాలి. అండ్ డాక్యుమెంట్స్ కూడా ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. సో నో అయితే నో. అండ్ ఇక్కడ వచ్చేసి మీరు జనరల్ కేటగిరీ అయితే జనరల్ కేటగిరీ, ఎస్సీ ఎస్టీ అయితే ఎస్సీ ఎస్టీ. సో ఇక్కడ మీరు 2 చలాన్స్ అయితే కట్టాలి కదా! ఆ 2 చలాన్స్ ఏ డేట్ రోజు అయితే కట్టారో ఆ డేట్ ఇక్కడ మెన్షన్ చేయాలి. అంతే. సేమ్ ఇక్కడ కూడా అంతే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇంతకు ముందు మీరు ప్రీవియస్‌గా ఎన్రోల్‌మెంట్ కోసం అప్లికేషన్ చేశారా అని అడుగుతున్నారు. సో యెస్ అయితే యెస్ రాసేసి ఇక్కడ ఏ రీజన్ వల్ల అది రిజెక్ట్ అయింది. ఆ అప్లికేషన్ ఏ రీజన్ వల్ల రిజెక్ట్ అయిందో ఆ రీజన్ ఇక్కడ రాయాలి. సో నో అయితే 2 నో పెట్టేసి దిస్ ఇస్ మై ఫస్ట్ అప్లికేషన్ అని రాయాలి. నెక్స్ట్ ఇక్కడ మై ఫోటోగ్రాఫ్ వాస్ డ్యూలీ అటెస్టెడ్ బై. సో ఇక్కడ నేను చెప్పాను ఫార్మ్ నెంబర్ 8 దగ్గర మీ ఫోటో కింద ఒక అడ్వకేట్‌తో సైన్ చేయించాలని అన్నాను కదా! సో అదే అన్నమాట ఇక్కడ అడుగుతున్నారు. మీ ఫోటో కింద అటెస్ట్ చేసిన అడ్వకేట్ నేమ్ ఇక్కడ రాయాలి. అండ్ డేట్. అండ్ సేమ్ ఇక్కడ కూడా ఏ డేట్ రోజు మీరు అప్లికేషన్ చేశారో ఆ డేట్. అండ్ మంత్, ఇయర్. ఇక్కడ కూడా సేమ్ డేట్ అండ్ ఇక్కడ మీ సిగ్నేచర్. నెక్స్ట్ ఇది 6th పేజ్ అండర్‌టేకింగ్. సో ఇక్కడ మీరు అడ్వకేట్‌గా అడ్మిట్ అవ్వడానికి ఎన్రోల్ చేస్తున్నట్టు ఇక్కడ మీ నేమ్ రాయాలి అండ్ మీ ఫాదర్ నేమ్ రాయాలి. అండ్ ఇక్కడ వచ్చేసి మీరు ఏ డేట్ రోజు ఎన్రోల్ చేస్తున్నారో ఆ డేట్, మంత్, ఇయర్ అండ్ మీ సిగ్నేచర్. 7th పేజ్ చాలా ఇంపార్టెంట్. సో ఇది సర్టిఫికేట్ ఆఫ్ గుడ్ మోరల్ క్యారెక్టర్. ఇందాక చెప్పినట్టు మీరు అడ్వకేట్‌గా ఫిట్ అవ్వడానికి మీకు గుడ్ క్యారెక్టర్ ఉండాలి. అండ్ అది 2 అడ్వకేట్స్‌తో మీరు ప్రూఫ్‌గా సైన్ చేయించాలి అని చెప్పాను కదా! సో అదే ఇది. ఇక్కడ అడ్వకేట్ నేమ్ రాయాలి. 5 ఇయర్స్ ప్లస్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న పర్సన్ నేమ్. అండ్ వాళ్ళ ఆఫీస్ అడ్రెస్ ఇక్కడ. అండ్ ఇక్కడ మీ నేమ్ రాయాలి. సర్టిఫై థాట్ మీ నేమ్. ఇక్కడ చూడండి నేమ్ అండ్ డిస్క్రిప్షన్ ఆఫ్ ది అప్లికెంట్. సో ఇక్కడ వాళ్ళే రాస్తారు ఎన్ని ఇయర్స్‌గా మీకు తెలుసు అనేది. అండ్ ఇక్కడ వచ్చి సేమ్ మీరు ఏ రోజు అయితే అప్లై చేస్తున్నారో ఆ డేట్. ఇక్కడ అడ్వకేట్ వాళ్ళది ఎన్రోల్మెంట్ నంబర్ రాస్తారు. అండ్ వాళ్ళు ఇక్కడ సైన్ కూడా చేస్తారు. సో అదనమాట. ఇక్కడ మీకు అడ్వకేట్ దొరకకపోయి ఉంటే అక్కడే కోర్ట్‌లోనే అడ్వకేట్స్ చాలా మంది ఉంటారు. సో వాళ్ళని రిక్వెస్ట్ చేసుకొని మీరు ఇక్కడ సైన్ చేయించుకోండి. ఇది 5+ ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న అడ్వకేట్ చేయాలి. అండ్ ఇక్కడ కూడా 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న అడ్వకేట్. ఇక్కడ కూడా సేమ్ అడ్వకేట్ నేమ్ రాయాలి ఇక్కడ. అండ్ ఇక్కడ వచ్చేసి ఆఫీస్ అడ్రస్. ఇక్కడ మీ నేమ్ సర్టిఫై థాట్ ఇక్కడ నేమ్ ఆఫ్ ది అప్లికెంట్. ఇక్కడ మీ నేమ్ రాయాలి. అండ్ సేమ్ డేట్. అండ్ ఇక్కడ వచ్చేసి వాళ్ళ ఎన్రోల్మెంట్ నంబర్ రాస్తారు వాళ్ళు. డేట్ కూడా వేస్తారు. అండ్ లాస్ట్‌లో ఇక్కడ సైన్. వాళ్ళు సైన్ చేస్తారు. సో ఇక్కడ 5+ ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న అడ్వకేట్ అండ్ ఇక్కడ 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న అడ్వకేట్ వాళ్ళ నేమ్ రాసి ఎన్రోల్మెంట్ నంబర్ రాసి అండ్ ఇక్కడ లాస్ట్‌లో సైన్ చేస్తారు. సో ఇది చాలా ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోండి. 8th పేజ్. అండ్ ఇది 5 ఇయర్స్ ప్లస్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న అడ్వకేట్ మీరు గుడ్ క్యారెక్టర్ ఉంది అండ్ మీరు అడ్వకేట్‌గా ఫిట్ అని చెప్పి స్టేట్ బార్ కౌన్సిల్‌కి లెటర్ అన్నమాట ఇది. సో ఇక్కడ వాళ్ళ నేమ్ రాయాలి. అడ్వకేట్ నేమ్. సో ఇక్కడ చూసుకోండి మీరు ఎక్కడైనా బ్లాక్ లెటర్స్‌లో ఉందా అని చెప్పి. బ్లాక్ లెటర్స్ ఉంటే ఖచ్చితంగా బ్లాక్ లెటర్స్‌లోనే రాయండి క్యాపిటల్ లెటర్స్‌లో. సో ఈ అడ్వకేట్ నేమ్ రాసేసి ఇక్కడ మీ నేమ్ మెన్ అయితే మెన్ అండ్ ఉమెన్ అయితే ఉమెన్. సో వాళ్ళ నేమ్ అండ్ డేట్ సేమ్ ఇక్కడ డేట్ ఇక్కడ కూడా డేట్ ఏ రోజు అయితే అప్లై చేస్తున్నారో ఆ డేట్. అండ్ వాళ్ళు రాస్తారనమాట వాళ్ళు ఏ ఇయర్ అదే వాళ్ళు ఏ డేట్ రోజు ఎన్రోల్మెంట్ అయ్యారు అని చెప్పి వాళ్ళు డేట్ రాస్తారు. అండ్ ఆల్సో ఎన్రోల్మెంట్ నంబర్ రాస్తారు. ఆఫీస్ అడ్రస్ కూడా రాస్తారు. సో ఇక్కడ వాళ్ళు సైన్ కూడా చేస్తారు. సో ఇది కూడా ఇంపార్టెంట్ చూసుకోండి.
ఎన్రోల్మెంట్ అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేసిన తర్వాత ఈ సీక్వెన్స్లో డాక్యుమెంట్స్ అనేవి రెడీగా పెట్టుకోవాలి. సో ఇది వితౌట్ డిగ్రీ అంటే 5IDC వాళ్ళకి ఈ సీక్వెన్స్ అనమాట. సో ఫస్ట్ డీడీ టు బి అటాచ్ టు అప్లికేషన్ అని ఉంది కదా, సో అది అటాచ్ చేయాలి. అది డాక్యుమెంట్స్తో పాటు పెట్టాలి. క్యాండిడేట్స్ కాపీ మన దగ్గరే ఉంచుకోవచ్చు. అండ్ నెక్స్ట్ అప్లికేషన్ ఫామ్ పెట్టాలి. దాని తర్వాత ఎస్ఎస్సి మెమో జిరాక్స్ పెట్టాలి. ఒరిజినల్ అవసరం లేదు. సేమ్ ఇంటర్ మెమో జిరాక్స్. నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఒరిజినల్ పెట్టాలి. SC/ST వాళ్ళకి మాత్రమే ఇది. నెక్స్ట్ ప్రొవిజనల్ ఒరిజినల్ అంటే ఒరిజినల్ ప్రొవిజన్ మనకు ప్రొవిజనల్ కాలేజ్ నుండి వస్తుంది కదా, సో అది పెట్టాలి. ఒకవేళ మీకు అప్పటికి ఓటీ వచ్చుంటే, లా డిగ్రీ ఓడి వచ్చుంటే ఓటీ పెట్టొచ్చు. అండ్ లా కంప్లీట్ అయ్యి 1 year or 2 years అయిపోయింది అంటే వాళ్ళకి కూడా ఓడి వస్తుంది. వాళ్ళు కూడా ఓటీ పెట్టొచ్చు. ప్రొవిజనల్ అవసరం లేదు అప్పుడు. నెక్స్ట్ ప్రొవిజనల్ జిరాక్స్ పెట్టాలి. అండ్ నెక్స్ట్ ఎస్ఎస్సి మెమో జిరాక్స్ మళ్ళీ పెట్టాలి. ఇక్కడ జిరాక్స్ పెట్టాం కదా, మళ్ళీ ఇక్కడ సెకండ్ టైం మళ్ళీ జిరాక్స్ పెట్టాలి. సో ఇంటర్ మెమో జిరాక్స్ సేమ్. ప్రొవిజనల్ జిరాక్స్ ఇక్కడ. నెక్స్ట్ కాస్ట్ సర్టిఫికేట్ జిరాక్స్, ఇక్కడ ఒరిజినల్ మళ్ళీ ఇక్కడ జిరాక్స్. నెక్స్ట్ కన్సాలిడేటెడ్ జిరాక్స్ పెట్టాలి, అదే లాంగ్ మెమో అంటాం కదా అది. నెక్స్ట్ గ్యాప్ అఫిడవిట్, సో మోర్ దెన్ 2 years గ్యాప్ ఉన్న వాళ్ళైతే గ్యాప్ అఫిడవిట్ కూడా పెట్టాలి. సో డిగ్రీ చేసుంటే కనుక డీడీ సేమ్ అటాచ్ టు అప్లికేషన్ అని ఉంటుంది కదా, అది పెట్టాలి. నెక్స్ట్ అప్లికేషన్ ఫామ్, ఎస్ఎస్సి మెమో జిరాక్స్, ఇంటర్ మెమో జిరాక్స్, డిగ్రీ బోనోఫైడ్ జిరాక్స్ పెట్టాలి. అండ్ ఒరిజినల్ డిగ్రీ ఇది పెట్టాలి. ఇది ఒరిజినల్ డిగ్రీ అంటే మీరు డిగ్రీ చేసి ఉంటారు కదా, అది ఆ డిగ్రీ పెట్టాలి. లేదంటే కాన్వకేషన్ సర్టిఫికేట్ పెట్టినా పర్లేదు. సో అదే జిరాక్స్ ఇది కూడా. నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఓన్లీ SC/ST వాళ్ళకే. అండ్ ప్రొవిజనల్ ఒరిజినల్ అవసరం లేదు అంటే ఒకవేళ మీకు ఓడి వచ్చి ఉంటే ఒరిజినల్ డిగ్రీయే పెట్టొచ్చు. నెక్స్ట్ లా బోనోఫైడ్ ప్లస్ TC జిరాక్స్ పెట్టాలి. నెక్స్ట్ ప్రొవిజనల్ జిరాక్స్, ఎస్ఎస్సి మెమో జిరాక్స్, ఇంటర్ మెమో జిరాక్స్, ప్రొవిజనల్ జిరాక్స్. సో అదే ప్రొవిజనల్ పెట్టకపోయి ఉంటే ఓడి జిరాక్స్. నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ జిరాక్స్. దాని తర్వాత కన్సాలిడేటెడ్ మెమో జిరాక్స్ పెట్టాలి. నెక్స్ట్ గ్యాప్ అఫిడవిట్ సేమ్. సో ఈ అన్ని సీక్వెన్సెస్ ఆఫ్ డాక్యుమెంట్స్ మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి, మీకు యూజ్ అవుతుంది. ఈ అన్ని డాక్యుమెంట్ సీక్వెన్స్ లో రెడీ పెట్టుకొని ఈ జిరాక్స్ అని ఉన్నాయి కదా, ఈ జిరాక్స్లు ఏవైతే ఉన్నాయో దానిపైన మనం సెల్ఫ్ అటెస్ట్ చేయాలి, అంటే మనం సైన్ చేయాలి. సో సైన్ చేశాక అక్కడ మనకి థ్రెడ్ ఇస్తారు. ఆ థ్రెడ్తో ఇవన్నీ డాక్యుమెంట్స్ టై చేసేసి ఇంకా సబ్మిట్ చేయడమే. సో వాళ్ళు వెరిఫికేషన్ కోసం మన నేమ్స్ పిలుస్తారు. మనం అప్పుడు వెళ్ళి ఎస్ఎస్సి మెమో ఒరిజినల్, ఇంటర్ మెమో ఒరిజినల్ ఇవన్నీ వాళ్ళకి చూపించాలన్నమాట. సో చూపిస్తే ఇంకా అయిపోతుంది. 1 day వాళ్ళు ఓత్కి రమ్మని చెప్పి కాల్ చేస్తారు. ఇంకా మనం 500 rupeesతో వైట్ అండ్ వైట్ డ్రెస్లో వెళ్ళి ఓత్ తీసుకోవాలి. సో ఒక్కసారి నోట్ చూడండి, ఇది బాగా గుర్తుపెట్టుకోండి, ఇవి చాలా ఇంపార్టెంట్. ఈ 3 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అనేవి మనకు ఉండాలి. ఫార్మల్ డ్రెస్సే వేసుకెళ్ళండి. వితౌట్ రోబ్స్ అండ్ బ్లేజర్ ఏమీ అవసరం లేదు. జస్ట్ ఫార్మల్ డ్రెస్ ఉంటే సరిపోతుంది. బ్లేజర్ కూడా ఓకే, బట్ ఫార్మల్ డ్రెస్ ఇస్ ఇనఫ్. అండ్ ఇక్కడ అడ్వకేట్ సైన్ అయితే కంపల్సరీగా ఉండాలి. ఫార్మ్ నెంబర్ 8లో ఫోటో పెడతారు కదా, ఫోటో కింద అడ్వకేట్ సైన్ కంపల్సరీ ఉండాలి. అండ్ పేజ్ నెంబర్ 7లో 5+ years ఎక్స్పీరియన్స్ ఉన్న అడ్వకేట్ అండ్ 3+ years ఉన్న ఎక్స్పీరియన్స్ ఉన్న అడ్వకేట్తో సైన్, వాళ్ళ ఎన్రోల్మెంట్ నెంబర్, వాళ్ళ ఆఫీస్ అడ్రస్ అనేది కంపల్సరీగా రాయించుకోండి వాళ్ళతో. సో నెక్స్ట్ 8th పేజ్లో కూడా అడ్వకేట్ సైన్ అనేది కంపల్సరీ. సో ఇవన్నీ ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి, మీకు యూజ్ అవుతుంది. సో దాట్స్ ఇట్ గైస్, ఈ వీడియోకి అయితే ఇంతే. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ మంచిగా ఎన్రోల్మెంట్ అప్లికేషన్ చేసుకొని ఓత్ తీసుకోండి అడ్వకేట్గా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.